హాయ్ వెల్కమ్ టు ఆర్కేస్ కిచెన్. నేను ఈరోజు సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో మీకు చూపించాలనుకుంటున్నానండి. ముందుగా అయితే 1 గ్లాస్ పప్పును తీసుకుని బాగా వాష్ చేసి కుక్కర్లో తగినంత వాటర్ పోసి దాంట్లోనే ఒక టమాటా, 4-5 పచ్చిమిరకాయలు, ఆయిల్, పసుపు వేసుకుని 4 నుంచి 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈరోజు నా దగ్గర అయితే దోసకాయ, ములక్కాయ, ఆనియన్స్, చిల్లీ, టమాటో, వంకాయలు మాత్రమే ఉన్నాయి. అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ముందుగా అయితే పెద్ద మూకుడు పెట్టి ఆయిల్ పోసుకుని హీట్ అయిన తర్వాత పసుపు, కరివేపాకు వేసుకుని ఫస్ట్ అయితే దోసకాయ, ఆనియన్స్, చిల్లీ, దొండకాయ, ములక్కాయ వేసి ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 వంకాయలు తీసుకున్నాను. ఒక తెల్ల వంకాయ, ఒక నల్ల వంకాయ. అవి బాగా పొడవుగా చీరుకుని అందులో వేసుకుని ఒక 5 to 6 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో టమాటా యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు, ఒక 20% వరకు ఉడికిపోయేంత వరకు అందులో ఆయిల్లో ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు నేను నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నా. దాని రసాన్ని తీసుకుని అందులోనే కారం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు కళ్ళు లేవండి, అందుకే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా చింతపండు, కారం మిక్స్ చేసుకున్న వాటర్ని అందులో పోసి అందులోనే తగినంత వాటర్ పోసుకుని మూత ఎల్తుగా పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం పక్కన ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని బాగా మ్యాష్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా కలిపి ఈ మరుగుతున్న వాటర్లో పోసేయాలి. పోసుకుని ఒక 5 మినిట్స్ అలాగా మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. అవి కొంచెం బుడగలు మరుగుతున్న టైంలో మనకి కొంచెం స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం యాడ్ చేసుకుని కొంచెం మళ్ళీ కొంచెం మూత ఎల్తుగా పెట్టుకుని ఉడికించుకోవాలి. దాని తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను, అందుకే చిటికెడంత యాడ్ చేసుకుంటున్నాను. దాంతో పాటు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత ఎల్తుగా పెట్టుకొని మగ్గించుకున్నాను. అవి కొంచెం బాగా బుడగలు వచ్చేసి మరుగుతున్న టైంలో లాస్ట్లో తగినంత సాంబార్ పొడి యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత పక్కన తాలింపుకి రెడీ చేసుకుని తాలింపు వేసుకుని అందులో మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.